బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 66 తేదీ 10వ తేదీ 4 నెల 2025 ప్రకారం ఆస్తి పన్నులు ఏక మొత్తంలో చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇవ్వటం 34వ తేదీ 2025 వరకు పొడిగించడం జరిగింది. కావున అన్ని సచివాలయాల్లో మరియు బద్వేలు పురపాలక కార్యాలయం నందు కౌంటర్లలో పన్నులు చెల్లించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు. పురసేవ మరియు పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చు. పన్ను బకాయిదారులందరూ 50% వడ్డీ రాయితీతో తక్షణమే పన్ను బకాయిలు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది. నమస్కారం. బద్వేల్ పురపాలక సంఘంలో గృహములు ఉన్న అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రాయితీ మరియు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేటప్పుడు 5% రిబేట్ లేదా డిస్కౌంట్ అని కూడా అనొచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా 2025-26 సంవత్సరం గాను దాని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. అది ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి 5% డిస్కౌంట్ ఉంటుంది. 2024-25 సంవత్సరం వరకు ఎవరైతే అరియర్స్ బకాయిలుగా ఉన్నారో ఆ బకాయిదారుల వడ్డీలో 50% ప్రభుత్వం రాయితీ కల్పించింది. ఈ రెండిటికి కూడా 30/4/2025 సంవత్సరం వరకు ఉంది. ఈ నెలాఖరు వరకు ఉంది. కాబట్టి దయ ఉంచి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి మీ వడ్డీ రాయితీని మరియు డిస్కౌంట్ను పొంది మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఖాళీ జాగాలకు సంబంధించిన దాని కూడా సేమ్ ఇట్లా అడ్వాన్స్ కట్టుకోవచ్చు. తర్వాత అరియర్స్కు 50% రాయితీ కూడా ఉంది. 2 సౌకర్యాలు ఉన్నాయి. మామూలుగా ఏప్రిల్లో ఎప్పుడు కూడా అడ్వాన్స్ ట్యాక్స్కు రాయితీ మాత్రమే 5% డిస్కౌంట్ వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మొన్న 30వ తేదీ వరకు తక్కువ టైం ఇచ్చినామని చెప్పి మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగడం జరిగింది. మరి ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ కాకుండా పాత బకాయిలు ఉండేవాళ్ళు కట్టుకోవచ్చు 50% డిస్కౌంట్తో. బకాయిలు లేకుండా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కూడా 5% రిబేట్తో పే చేసుకోవచ్చు. ఇది జనాలకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. 2 అంశాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సకాలంలో మీరు ఇంకోటి పే చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ పురమిత్ర యాప్లోంచే మీరు సచివాలయం కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ రావాల్సిన అవసరం లేదు. ఆ యాప్లోనే పే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది యాప్. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మరీ రిక్వెస్ట్ చేస్తాను. పక్కా రిజిస్టర్ అయినోటి మాత్రమే ఖాళీ జాగా పన్నులు, ఇది వరకే ఖాళీ జాగా పన్నులు వేసి ఉంటారు. అది మాత్రమే ఇప్పుడు చెప్పేది. కొత్తగా ఖాళీ జాగా ఉంది నాకు అని రిజిస్టర్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇంటి పన్ను వేస్తాం, ఖాళీ జాగా పన్ను వేస్తాం. రిజిస్టర్ కాకుండా డీకేట్ దానికి వేయడానికి తీసుకోరు.